నాగార్జున గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'బంగార్రాజు 2'. అయితే నాగార్జున గారు ఈ 'బంగార్రాజు 2' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కూలీ'. అయితే ఈ 'కూలీ' మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే 'కూలీ' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'కూలీ' మూవీతో నాగార్జున గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నాగార్జున గారు 'కూలీ' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'బంగార్రాజు 2' మూవీలో యాక్ట్ చేస్తున్నారు నాగార్జున గారు. చూడాలి నాగార్జున గారికి ఈ 'బంగార్రాజు 2' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'బంగార్రాజు 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ 'బంగార్రాజు 2' మూవీలో రమ్యకృష్ణ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే రమ్యకృష్ణ గారు ఈ 'బంగార్రాజు 2' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ 'గుంటూరు కారం'. అయితే 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'గుంటూరు కారం' మూవీతో రమ్యకృష్ణ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రమ్యకృష్ణ గారు 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'బంగార్రాజు 2' మూవీలో యాక్ట్ చేస్తున్నారు రమ్యకృష్ణ గారు. చూడాలి రమ్యకృష్ణ గారికి ఈ 'బంగార్రాజు 2' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'బంగార్రాజు 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'బంగార్రాజు 2' మూవీ రెగ్యులర్ షూటింగ్ 2026లో స్టార్ట్ చేసి ఈ 'బంగార్రాజు 2' మూవీని 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే 'బంగార్రాజు 2' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'బంగార్రాజు 2' మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. చూడాలి 'బంగార్రాజు 2' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'బంగార్రాజు 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.